టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న హీరోస్లో గోపీచంద్ కూడా ఒకరు. 6 ఫీట్ కటౌట్తో పాటు హీరోకి ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి, ఒక్క హిట్ తప్ప. దీంతో ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని తాపత్రయంతో ఉన్నారాయన. అలా భీమా చిత్రంతో త్వరలో థియేటర్స్లోకి రాబోతున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. భీమా ఫస్ట్ లుక్, టీజర్ అవి చూస్తే ఇది యాక్షన్ సినిమా అని అర్థమైంది. తాజాగా ట్రైలర్తో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఓ ఊరు, అందులో విలన్స్, హీరో, పోలీస్, కొన్ని సమస్యలు వస్తాయి. హీరో వాటిని ఎలా ఎదిరించాడు? ఈ కథలో ఇంకో గోపీచంద్ కూడా ఉన్నట్టు ట్రైలర్లో చూపించారు. మరి ఇద్దరు గోపీచంద్లా లేదా ఒక్కడే ఇద్దరులా అనేది సినిమా వస్తే తెలుస్తుంది. ఈ ట్రైలర్లో గోపీచంద్ మాస్ అవతార్లో ఇరగదీసేశాడని చెప్పాలి. కమర్షియల్ అంశాలతో పాటు పరశురాముడు, శివుడు అంటూ మైథాలజీ టచ్ కూడా ఇచ్చారు. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. మైథాలజీ, థ్రిల్లింగ్ వంటి అంశాలకు అద్భుతమైన యాక్షన్ జోడించి ఈ చిత్రం రూపొందించినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. చాలా కాలం తర్వాత గోపీచంద్ నుంచి పర్ఫెక్ట్ సినిమా రాబోతుందనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో గోపీచంద్ ఒక పాత్రలో పోలీస్ ఆఫీసర్గా కనిపించాడు. మరో లుక్ కూడా ట్రైలర్లో రివీల్ చేశారు. ఇందులో గోపి డ్యూయల్ రూల్ చేస్తున్నాడా లేక 2 విభిన్నమైన షేడ్స్ ఉంటాయా అనేది చిత్రం విడుదలయ్యేకే తెలుస్తుంది. స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ, రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్లో ఉన్నాయి. కన్నడలో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న ఏ హర్ష ఈ చిత్రానికి దర్శకుడు. ప్రియభవాని శంకర్, మాలవిక శర్మ హీరోయిన్లు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె రాధామోహన్ నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి స్పెషల్గా మార్చి 8న విడుదల కానుంది చిత్రం. మరి ఈ చిత్రం గోపికి కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందో లేదో చూడాలి. ఓ పెద్ద అడవిలో పురాతన శివాలయం, ఆ గుడి చుట్టూ జరిగే అక్రమాలను నివారించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ భీమా, అతను ఎదుర్కొన్న సవాళ్ళేంటి అనే కథాంశంతోనే భీమా తెరకెక్కుతున్నట్టుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. శ్రీ మహావిష్ణువు 6వ అవతారం పరశురాముడు. తన గండ్ర గొడ్డలితో అనంత సాగరాన్ని వెనక్కి పంపినవాడు. ఓ అద్భుతమైన నేలను సృష్టించాడు. అదే పరశురాముడి క్షేత్రం. అక్కడ ఆ పరశురాముడే కొలువయ్యాడు. కొందరు రాక్షసులు తమ అహంకారంతో విర్రవీగుతున్నప్పుడు త్రినేత్రుడే, కాలునేత్రుడై కరుణి చూపని ఓ బ్రహ్మ రాక్షసుడిని పంపాడు అంటూ రవిశంకర్ ఇచ్చే వాయిస్ ఓవర్తో ట్రైలర్ని నింపేశారు. నేను నరకడం మొదలు పెడితే ఈ ఊర్లో ఉన్న శ్మశానం సరిపోదు నా కొడక అంటూ గోపీచంద్కి ట్రైలర్లో ఒకే ఒక్క డైలాగ్ దక్కింది. ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచింది. మరి గోపీచంద్ భారీ హిట్ కొడతారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.